317 జీవోని సవరణ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. అయితే ఆయన అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్లో మౌన దీక్ష చేపట్టారు. దీనిపై మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ గారు, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ గారు చెప్పండి, ఈ గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై మీరు ఏమంటారు? రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ వారిని జైలు పాలు చేసిన దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు ఇవాళ శ్రీకారం చుట్టాను. జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రజలు ధర్మం వైపు నిలుస్తారని, ఖచ్చితంగా ధర్మమే విజయం సాధిస్తున్న నమ్మకం ఉంది. ఈ అప్రజాస్వామిక నియంతృత్వ కుటుంబ అవినీతి పాలనకు చరమగీత పాడడానికి భారతీయ జనతా పార్టీ దీనికి పూనుకున్నది. ప్రజలందరూ కూడా సహకరించి మాతో కలిసి నడవాల్సిన కోరుతూ జాతీయ పార్టీ సైతం కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. జాతీయ అధ్యక్షులు స్వయంగా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కాబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కార్యక్రమం ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనే అంటే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు అరెస్టుకు నిరసనగా శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామో, ఈ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న దానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ లక్ష్మణ్ గారు చెబుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ పాలన కొనసాగుతుందని, ఈ నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని, దీనికి ప్రజలు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.